చూసిరా సార్, కోడి ఇట్లా ఇరిచేయాలి. ఇక్కడ ఉందా, ఇక్కడ ఈ భాగం కాడ ఇట్లా ఇట్లా పెట్టాలి. ఏలు ఉందా, ఏలు ఈ చెస్ట్ కింద ఇక్కడ దీని కింద పోనిచ్చి ఇట్లా గుంజాలి. సేమ్ ఇప్పుడు ఈ చిన్న చిన్న కండలు ఉంది, మనం ఇందాక చికెన్ కర్రీ చేసుకున్నాం కదా, అది చేసుకోవాలి. చిన్న చిన్న ఇప్పుడు చికెన్ గ్రేవీ పెట్టాం కదా, చికెన్ సూప్ చేసుకోవాలి. ఇక నేను ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఈ కోడి పార్ట్స్ ఇది తందూరి చికెన్. 1 2 1 2 ఇటు సైడ్ పెట్టి నేను మధ్యలో ఇట్లా పెట్టి తందూరి చికెన్ అవుతుంది. ఇది తందూరి చికెను. ఇదేమో లాలీపాపు, ఇది చికెన్ లాలీపాపు, ఇట్లా వస్తుంది. ఇంకా డ్రమ్ స్టిక్ అంటేనేమో ఇది డ్రమ్ స్టిక్ అంటారు. ఇది డ్రమ్ స్టిక్. ఇదేమో వింగ్స్, ఇది వింగ్స్. ఇదేమో చికెన్ జాయింట్ పీసు, మన బిర్యానీలకు జాయింట్ పీసు. ఇట్లా ఒక కోడిలో ఇన్ని భాగాలు సార్. ఇక మనం మామూలుగా ఇది మళ్ళీ ఏదైనా స్టార్టర్ చేసుకోవాలంటే ఇట్లా పొడుగు, డ్రాగన్ చికెన్ కానీ అది కానీ ఏదైనా చేసుకోవాలంటే ఇట్లా పొడుగు వచ్చేస్తుంది చికెన్. ఇట్లా ఈ విధంగా వచ్చేస్తుంది, పొడుగు వచ్చేస్తుంది. 555 కానీ మెజెస్టిక్ కానీ ఇట్లా. మామూలుగా బోన్లెస్కి అయితేనేమో చికెన్ బోన్లెస్, ఏదైనా చికెన్ 65 చిల్లీ చికెన్ చేసుకోవాలంటే ఈ సైజ్ సార్. ఈ 20 నుంచి 20 గ్రాములు ఉండాలి ఈ పీసు. ఇట్లయితే చికెన్లో ఇది చికెన్ జాయింట్ పీసు, ఇది తందూరి పీసు, ఇది చికెన్ లాలీపాపు, ఇది డ్రమ్ స్టిక్, ఇది చికెన్ వింగ్స్. ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి సార్. ఇక